ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు సర్వోన్నతుడును మహాగండును మహోన్నతుడును జీవాధిపతి అయినటువంటి దేవుని పరమ పవిత్ర పాదముల యొద్దకు ఈ ఉదయకాల సమయంలో వస్తున్నటువంటి వారులారా, మీకును మీ కుటుంబాలకును శుభములు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. ప్రేమించి కన్న తండ్రి ఆయన కౌగిట్లో మనలను మన కుటుంబాలను భద్రపరిచి క్షేమమును సౌఖ్యమును సంతోషమును సమాధానమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించిన దేవుని స్తుతించుటకై మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మీకును మీ కుటుంబాలకు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మన కుటుంబాలను మన బిడ్డలను మాత్రమే కాకుండా మనకు ఇరుకై ఉంటున్న సమస్తానికి సమస్త వారికి ఇస్తుంటున్నటువంటి క్షేమమును బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుటకై ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పరమ పవిత్రమైన పాదముల యొద్దకు మిమ్మలను ఆహ్వానిస్తూ వాక్య ధ్యానం కొరకు మనము రోజు విడిచి రోజు వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాము. అనేక మంది అభిషక్తులు వాక్యమును మనకు విశదపరుస్తూ ఉన్నారు. కన్న తండ్రి కనికరించి మందిరాలు తిరిగి తెరవబడుటకై ఆయన గొప్ప కార్యము చేసి ఉన్నారు. ప్రపంచము ప్రత్యేకంగా భారతదేశంలో ఈ కోవిడ్-19 వలన అనేక మంది ఈ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా ఈ వైరస్ వల్ల చాలామంది ఈ వైరస్ సోకి ఇబ్బందికి గురయ్యి ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. మనల్ని అయితే కనికర సంపన్నుడు దేవుడు కృప చూపించి ఆయన కాపుతల్లో మనల్ని ఉంచారు. కనుకను ఆయనను స్తుతించుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయనను ప్రస్తుతించుటకు నైనా ఇంకను మాకును మా కుటుంబాలకు క్షేమమును అనుగ్రహించండి ప్రభు అని ఆయనను కొనియాడుటకు ఈ ఉదయకాల సమయంలో వాక్యము దగ్గరకు వాక్యమును ధ్యానించుటకై మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభుని ప్రస్తుతిందాం, వాక్యమును ధ్యానించుకుందాం. ప్రారంభపు ప్రార్థన. స్తోత్రము స్తోత్రము స్తోత్రం దేవ, కృపామయుడ, మీకు వేలాది వందనాలు తండ్రి. మీ సన్నిధి అనుభవించుటకు ఇచ్చిన భాగ్యం బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభ. తండ్రి ఇంతవరకు తండ్రి ప్రభ మీ రెక్కల క్రింద మమ్మల్ని దాచి కాచి పోషిస్తూ తండ్రి ప్రభ సంరక్షిస్తూ ఆరోగ్యం ఇస్తూ తండ్రి ప్రభ మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభ. తండ్రి ఎన్నో వర్తమానాల ద్వారా మేము తండ్రి ప్రభ తండ్రి పాఠాలు నేర్చుకున్నాం తండ్రి ప్రభ. తండ్రి ప్రభ అబ్రహాం కుటుంబం దగ్గర నుంచి తండ్రి ప్రభ మాకు పాఠాలు నేర్పిస్తూనే ఉన్నారు తండ్రి. ఎలా జీవించాలో, ఎలా ఉండాలో తండ్రి ప్రభ, పాపపు లోకంలో ఎలా బ్రతకాలో తండ్రి ప్రభ. తండ్రి మీ సన్నిధిని అనుభవిస్తూ తండ్రి ప్రభ మిమ్మల్ని రుచి చూచి తెలుసుకునేటకు సహాయం చేస్తున్నారు. మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా లైవ్లో వస్తున్న చూడబోతున్న బిడ్డలను కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ వర్తమానంలో మాకు ఏది బోధిస్తారో తండ్రి, ఆ బోధన ద్వారా మేము ఏమి నేర్చుకోవాలో తండ్రి నేర్పించమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున మీకు ప్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి యెహోవా గద్దె ముందట జనంబులారా మృక్కుడి అనేటటువంటి పాటను పాడుకొని ప్రభుని ప్రస్తుతించి వాక్యంను ధ్యానించుకుందాము. యెహోవా గద్దె ముందట జనంబులారా మృక్కుడి, యెహోవా గద్దె ముందట జనంబులారా మృక్కుడి, యెహోవా చేతనాయనే మము
హల్లెలూయా. దేవుని కృపలో భద్రపరచబడినటువంటి వారులారా, ఈ ఉదయము వాక్యమును తిరిగి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆదికాండము 26వ అధ్యాయాన్ని. కన్న తండ్రి గత దినాల్లో ఇస్సాకు గారిని అద్భుతంగా ఆశీర్వదించినటువంటి రీతిని మనం చూస్తున్నాము. ఆశీర్వదిస్తుంటున్నాడు. ఆశీర్వాదములకు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి కన్న తండ్రి అబ్రహాము దేవుడు ఇస్సాకుకు దేవునిగా ఉన్న దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆశీర్వదిస్తూ ఆయన తెలియచేస్తున్నటువంటి సువిశేషమైనటువంటి మాటలు ఏంటి అంటే కనుక, అతడిని క్రమముగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 100 ఫలము పొందినటువంటి వ్యక్తిగా దేవుడు ఇస్సాకు గారిని దీవించిన రీతి ఆ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. చూద్దామా? తిరిగి వాక్యం దగ్గరకు వద్దాం. 12వ వచనములో, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. 13వ వచనం చూడగలిగితే గనక, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చాను. దేవుని పిల్లలారా, దేవుడు క్రమముగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు కరువు దేశంలో, తనవారు లేని దేశంలో, కన్నవారు లేని దేశంలో, తోబుట్టులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, హితులు కానీ, ఎవరు లేని, ఎవరు ప్రోత్సహించని, ఎవరు పట్టించుకున్నటువంటి ఇస్సాకు గారిని దేవుడు పట్టించుకున్నారు. దేవుడు ఇస్సాకు గారి పక్షముగా గొప్పనైన కార్యములు చేయబోనారు. దేవుడు ఇస్సాకు గారిని తన తండ్రి యొక్క భక్తిని బట్టి జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన పరిస్థితి, ఉన్నత స్థితి ప్రసాదిస్తూ ఉన్నారు. దేవునిచ్చే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడిన వారులారా, మనుష్యులు పట్టించుకోలేదు ఇస్సాకు గారిని, కానీ దేవుడు పట్టించుకున్నారు, శ్రద్ధ చూపారు. మిక్కిలి గొప్పవాడు అగు వరకు అని చూస్తూ ఉన్నాం. మిక్కిలి గొప్పవాడు అనే పదాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటే దానికి అవధులు లేవు. ఎంతో తెలియదు, ఎంత గొప్ప స్థితి అనుగ్రహించారో తెలియదు. అంత గొప్పనైన పరిస్థితి. ఏదో ఫినాన్షియల్గా మాత్రమే, ఆర్థిక పరంగా మాత్రమే కాదు, కానీ అతడిని అనేక రీతులుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. చాలామంది కుటుంబాల్లో ఏదో ఒక్క స్థితిలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఆర్థికంగా కానీ, అంగబలము కానీ, అంతస్తులు కానీ, ఇట్లాగా ఏదో ఒక సైడ్ డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది. కానీ ఇస్సాకు గారిని దేవుడు ఎట్లాగా దిగిస్తుంటున్నారు చూద్దామా? 14వ వచనంలో చూస్తూ ఉంటే, అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు స్తోత్రములు చెల్లించుతాము, అసూయపడిరి. హల్లెలూయా. ఎవరు? పరదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తనవారు లేక పరవాసుల మధ్య నివసిస్తున్నటువంటి వ్యక్తి. కరువు వస్తే ఆ కరువును ఎలా పోగొట్టుకోవాలో తెలవక గెరారు దేశంలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుటికై అడుగేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఆ దేశమందు ఉన్నవాడై, తనది కాని దేశమందు ఉన్నవాడై, అతడు దేవునిని ఆశ్రయించి, దేవుని ఆశ్రయమును పొంది, దేవుని మాటకు పరిపూర్ణమైనటువంటి విధేయతను చూపించి దేవుని నుండి మిక్కిలి అయినటువంటి ఆశీర్వాదములు అందుకుంటున్నటువంటి వ్యక్తి. అతనికి ఈ 14వ వచనంలో చూస్తూ ఉంటే, గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసదాసి జనాంగము బహు సమూహముగా అతడు
హెచ్చించబడ్డారు, దీవించబడ్డారు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒక్క వేలో కాకుండా అన్ని రీతులుగాను దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ ఉన్నారు. గొప్పనైనటువంటి వ్యక్తిగా ఆయన అగుపడతా ఉన్నారు. గొప్పనైనటువంటి స్థితిని దేవుడు ఆ వ్యక్తికి ప్రసాదించారు. ఎందుకు ఈరోజు ఈ ఉదయం ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. అప్పటికి ప్రపంచంలో చాలా జనాంగం ఉంది. మరి వారందరినీ ఆశీర్వదించుకున్నా ఇస్సాకును మాత్రమే ఆశీర్వదించడానికి గల కారకం, ఇస్సాకు మాత్రమే భక్తిపరుడు కాదు, కానీ ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు దేవునికి స్నేహితుడిగా ఉండిపోయారు. ఏదో అప్పుడప్పుడు స్నేహం కాదు, ఎడబైనటువంటి స్నేహం. ఈ స్నేహానికి నిర్వచనం మరొక చోటు మనం చూస్తూ ఉంటాం. దావీదు యోనాతాను యొక్క స్నేహం అంటాం మనం, కానే కాదు. ఈ స్నేహం వేరు, ఆ స్నేహం వేరు. యోనాతాను దావీదు యొక్క స్నేహం ఎట్లాంటిది అంటే కనుక, దావీదు క్షేమంగా ఉన్నప్పుడు యోనాతాను వెంటనున్నాడు. దావీదుకు ప్రాబ్లం వచ్చినప్పుడు దావీదు వేరైపోయాడు, యోనాతాను వేరైపోయాడు. కానీ అబ్రహాం గారు దేవుని యొక్క స్నేహం అట్లా లేదు. దేవుడు ఏదైనా చేయాలి అనుకుంటే ముందుగా అబ్రహాం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇంటిమేట్ చేసి, ఒపీనియన్ తెలుసుకొని, ఎంత ధన్యమైనటువంటి పరిస్థితి అండి. ఒక మనుష్యుని యొక్క ఆలోచన దేవుడు చెయ్యాలి అనుకున్నది చేసేవారు. ఈ ఉదయం దేవుని వాక్యం దగ్గర ఉంటున్నటువంటి దేవుని పిల్లలారా, వాక్యమై ఉన్న దేవుడు మనకు సంధిస్తున్నటువంటి, బోధిస్తున్నటువంటి, నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము అబ్రహాం గారిలాగా దేవునితో స్నేహం చేయగలిగితే దేవుడు మన తర్వాత తరాలను మిక్కిలిగా, బహుమిక్కిలిగా దీవించుటకు ఆయన ఇష్టపడతా ఉన్నారు. మిక్కిలి అయినటువంటి పరిస్థితి దేవుడు అనుగ్రహించడానికి, మన తర్వాత తరాలకు మిక్కిలి అయినటువంటి, మంచి అయినటువంటి, శ్రేష్కరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి స్థితిని ప్రసాదించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. మనం ఏం చేయాలి అంటే, ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి విధేయులుగా మనం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. అబ్రహాం గారు యెహోవాను నమ్మెను, విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యం బోధిస్తూ ఉంది. ఆ నీతిమంతునికి పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు దేవుని మాటకు ఉన్నారు. అయ్యా, ఈ దేశంలో మబ్బులు లేవయ్యా, ఈ దేశంలో మంచు కూడా లేదు, వర్షం కురిసి చాలా కాలమైంది, ఇప్పుడు విత్తనం వేయమంటున్నావేంటి? అంతా ఎండిపోయింది, ఎడారిగా ఉంది, ఈ ఎడారిలో విత్తనం వేస్తే ఏమొచ్చుంది? ప్రశ్నించలేదు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను అన్నట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తత్ఫలితమే అతడు 100 ఫలం పొందారు. అంత మాత్రమే కాకుండా గొర్రెలాస్తి, గొడ్లాస్తి, దాసదాసి జనాంగము కూడా మిక్కిలిగా వచ్చింది, మిక్కిలిగా వచ్చింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక, ఆ కరువు దేశంలో, ఆ గెరారు దేశంలో, తనది కాని దేశంలో, తనది కాని ప్రజల మధ్యన జీవిస్తున్నటువంటి ఇస్సాకుని చూచినటువంటి ఆ గెరారు దేశ నివాసులు అతని యందు ఈర్ష్యపడతా ఉన్నారు. దేవుడు ఎంత దీవించాడో ఇస్సాకు గారిని, ఎంతగా దీవించారో దేవుడు. ఆ దీవెన చూచేసరికి వరకు చాలా ఈర్ష్య చేస్తూ ఉంది, ఈర్ష్య పడిపోతూ ఉన్నారు. దేవుని పిల్లలు ఉదయకాల సమయంలో ఆలోచన చేయండి. అనేకులు ఈర్ష్యపడే రీతిగా దేవుడు మిమ్మలను హెచ్చించబోతా ఉన్నారు. స్తోత్రం చెల్లించండి. మిమ్మలను ఉన్నతమైన, అత్యున్నతమైనటువంటి పరిస్థితి దేవుడు మీకును మీ కుటుంబాలకు ప్రసాదించబోతుంటున్నారు. దీవెనకరమైన స్థితిని దేవుడు ప్రసాదించబోతుంటున్నారు. వాక్యమై ఉన్న దేవుడు ఈ ఉదయం మనకు బోధిస్తున్న బోధ ఏంటి అంటే కనుక, ఇస్సాకులాగా విశ్వసిస్తే ఈ కరోనా వైరస్లు
ఈ భయంకరంగా ప్రపంచమంతా తల్లడిల్లిపోతూ ఉంటే, భారతదేశం అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న, ఒకవైపు ఆర్థిక సమస్య, మరోవైపు చైనా భారతదేశపు మన సైనికుల మీద దాడి చేయడానికి అది తెగించిన దినాన్న సృష్టికర్త అయిన దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గరకు రాగలిగితే ప్రతి సమస్య నుంచి విడుదల విముక్తించి, చైనాయే కాదు, పాకిస్తానే కాదు, నేపాలే కాదు, భూటానే కాదు, బర్మానే కాదు, శ్రీలంకే కాదు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి పలు దేశాలు ఈర్ష్యపడే రీతిలో భారతదేశాన్ని దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. నీ విశ్వాసమును బట్టి, నిన్నును బట్టి. విశ్వసిస్తావా సృష్టికర్తను? అనేక మంది సైనికులు మన పక్షముగా బార్డర్లో అసువులు బాస్తా ఉంటే నీ బాధ్యత ఏంటి? నీవెలాంటి విశ్వాసంతో, నీవెలాంటి నమ్మికతో ప్రభు పాదాల దగ్గరికి వస్తుంటున్నావు? దేవా, ఈ భయంకరమైన సిచ్యువేషన్లో మమ్మలను, మా కుటుంబాలను రక్షించు, భద్రపరచు, క్షేమమివ్వు, సమాధానమివ్వు ప్రభు అని ప్రార్థిస్తుంటున్నావా? నీకు బాధ్యత లేదా? మన పక్షముగా అనేకులు ప్రాణాలు వడ్డి మన దేశాన్ని, మనలను రక్షిస్తూ ఉంటే వారి పక్షముగా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి బిడ్డలను పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాలకు, భర్తను పోగొట్టుకున్నటువంటి భార్యకు, తండ్రిని పోగొట్టుకున్నటువంటి బిడ్డలకు ఓదార్పుని ప్రభు అని ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనము కలిగి ఉన్నాము అని తెలియచేస్తా ఉన్నాను. ఇస్సాకు గారితో చాలామంది జనం ఉన్నారు. తన మాత్రమే కరువు అనుభవించట్లేదు, కానీ తనతో ఉన్నటువంటి దాసదాసి జనాంగము కరువు అనుభవిస్తూ ఉంటే కరుణమయుడి పాదాల దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నారు. ప్రభు, ఏం చేయమంటావు ఈ పరిస్థితిలో? ఏమి చేస్తే నాకు సమాధానం వచ్చుద్ది? మీ వాక్యం అంటా ఉంది కదా, కొండల తట్టు కన్నులెత్తమని. నేను కన్నులెత్తి అడుగుతా ఉన్నాను. సహాయము మీ దగ్గర నుండి నేను అడుగుతా ఉన్నాను. కనికరించండి, కృప చూపండి అని అతడు ప్రాధేయపడతా ఉంటే దేవాతి దేవుడు కనికరించి కృప చూపించి అతన్ని హెచ్చిస్తే, అతన్ని ఉన్నతమైన పరిస్థితికి తీసుకుని వస్తే, భారతదేశాన్ని చూచి శత్రు దేశాలైనటువంటి పొరుగు దేశాలు ఎలా ఈర్ష్యపడతా ఉన్నాయో, ఇస్సాకుని చూచి ఫిలిష్తీయులు అట్లాగా ఈర్ష్యపడుతున్నారు అని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. నువ్వు ఒంటరిని అనుకోమాక, ఒక్కడిని అనుకోమాక, ఎవరు లేరు అనుకోమాక, యెహోవాయే నీకు తోడై ఉన్నారు. ఆమేన్. ఉన్నత స్థితిని ప్రసాదించుటకు ఆయన నీ వెంట నడుస్తూ ఉన్నారు. నీ స్థితిని, గతిని మార్చడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. అయ్యో, ఈ ప్రదేశం నాది కాదు, ఇక్కడ ప్రజలు నా వారు కారు, ఏంటి ఇక్కడికి వచ్చి ఇలాగైపోయానంటి అనుకోమక్క. నీ పక్షముగా ఉన్న రోషము గల దేవుడు గొప్పనైన అద్భుత కార్యాలు చేయటకై ఆయన వైపు నీవు చూడాలి అని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. చూస్తుంటున్నాం, అతడుకు గొర్రెల ఆశయు, గొడ్ల ఆశయు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ. ఆ దేశంలో చాలా మంది ధనవంతులు ఉండొచ్చు, కానీ దేవుని ఆశీర్వాదము ఇస్సాకు గారి మీద ఉండుటను బట్టి అతడు మిక్కిలి గొప్పవాడయ్యారు. ఆ మిక్కిలి గొప్పతనం చూచేసరికి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, గెరారు దేశంలో ఉన్నటువంటి గెరారు దేశంలో ఉన్నటువంటి ఫిలిష్తీయులందరికీ కూడా ఈర్ష్య వచ్చింది. ఏందిరా, నిన్న కాక మొన్న ప్రవాసిగా మన మధ్యకు వచ్చి మన దగ్గర స్థలాలు అడిగి సాగు చేసుకొని ఇతడు ఇంత గొప్పడైపోయాడేంటి, ఇతడికి ఎంత బలగం వచ్చేసిందేంటి, ఇతడికి ఇంత ఆస్తి వచ్చేసిందేంటి, ఇంత ధనం వచ్చేసిందేంటి అని వారు అసూయతో మాట్లాడుకుంటూ ఉన్నారు. అసూయతో మాట్లాడుకుంటుంటే చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా వారు చేసినటువంటి దాన్ని చూస్తుంటుంటే 15వ వచనము, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ కూడా ఫిలిష్తీయులు మట్టి వేసి కప్పెట్టేస్తా ఉన్నారు.
అబ్రహాం గారు తవ్వించినటువంటి బావులను, అరే ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజల దాహార్తిని తీర్చుటకై నేనేమైనా సహాయం చేయాలి కదా అని వారి కొరకు ఆలోచించినటువంటి అబ్రహాం గారు అక్కడ తవ్వించినటువంటి బావులన్నిటినీ కూడా ఈ ఫిలిస్తీయులు మన్ను పోసి పూర్తి చేస్తుంటున్నారు. ఎంత మూర్ఖులండి వీళ్ళు! ఎంత మూర్ఖత్వము వీరికి వచ్చింది! ఎంత మూర్ఖులుగా వీరు బ్రతుకుతూ ఉన్నారు! దేవుని పిల్లలారా, అక్కడున్నటువంటి ప్రజల దాహార్తిని తీర్చుటకై అక్కడ అబ్రహాం గారు బావి తవ్విస్తే ఆ బావులను వీళ్ళు మట్టితో పూర్తి చేస్తున్నారు. అంటే బావి తీసి వేరే చోట పట్టుపోయేది కాదు. నేనంటా ఉన్నాను, క్రైస్తవ సమాజమా, నీవు చేసినటువంటి ఉపకారాలను, నీవు చేసినటువంటి సహాయాన్ని ఎవరైనా నిర్లక్ష్యంగా దానిని పొగడకపోయినా లేక దానిని వారిదిగా ఎంచుకున్న, చూడండి, ఒక్కొక్కసారి మనం ఎవరికైనా సహాయం చేస్తే దానిలో కూడా అనేకమైనటువంటి మాటలు పడే పరిస్థితి వస్తుంది. లేదా ఎవరికైనా సహాయం చేసినప్పుడు దానివల్ల మనకేదో మంచి రాకపోగా చెడు కూడా ఎదురవుతూ ఉంటుంది. సహాయం పొందిన వారు కూడా ఒక్కొక్క మారు మనలను కామెంట్ చేయొచ్చు కాక, నేను అంటున్నాను, సహాయం చేసి దానిని మర్చిపో. నీవెవరికైనా సహాయం చేస్తే అది ఇక నీది కాదు అన్నట్లుగా విడిచిపెట్టు. అబ్రహాం గారు తవ్వించి ఉంచినటువంటి బావులను ఫిలిస్తీయులు మన్ను పోసి కప్పెట్టేస్తుంటున్నారు. ఇస్సాకు గారి మనసు గాయమై ఉండొచ్చు కాక అయినా ఆయన ఏమీ మాట్లాడడానికి ఇష్టపడలేదు. మౌనంగా ఉండిపోయారు. మౌనంగా చూస్తుంటున్నారు ఆ ప్రజల యొక్క మూర్ఖపు పరిస్థితిని. ఇస్సాకు గారి పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటున్నారు. దేవుని పిల్లారా, నీ పని ఏంటి అంటే కనుక మంచి చేసుకుంటూ మంచిగా జీవించు, ఆదర్శవంతంగా జీవించు. దేవుడు అనేకులు ఈర్ష్యపడే రీతిగా నిన్ను హెచ్చించబోతా ఉన్నారు. ఆమేన్. హెచ్చైన స్థితికి తీసుకురాబోతుంటున్నారు. ఈ కరువు దినాల్లో కూడా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఈ స్థితిలో కూడా దేవుడు నీకు ఉన్నత స్థితిని ప్రసాదించబోతుంటున్నారు. ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి. ఆయనను అడగడం నేర్చుకోవాలి. ఆయనను ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయనను మ్రొక్కడం నేర్చుకోవాలి. ఆయన దగ్గర విధేయతగా ఉండడం నేర్చుకోవాలి. ఆయన దగ్గర నుంచి పొందుకునే రీతిగా నీ బ్రతుకును మార్చుకోవడానికి తీర్మానం చేసుకోవాలి. ఇస్సాకు ఆదిశ్యమందున్నవాడై విత్తనము వేసి ఫిలిస్తీయులందరూ ఈర్ష్యపడే రీతిలో తన తండ్రి చేసినటువంటి ఉపకారాన్ని వారు తృణీకరించే రీతిలో దేవుని దగ్గర భక్తి కలిగి ఉండి ఆశీర్వదించబడ్డారు. దేవుని యొక్క దీవెన అతని మీదకు నిండుగా వచ్చింది. పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి మనలో కూడా దేవుని వైపే చూడాలి. కానీ ఎవరైనా మనకేమైనాను కీడు చేయ తలపెడితే గనుక వారి పక్షముగా కనికరించమని కన్న తండ్రిని వేడుకోనండి. కృప చూపమని దయమని అడగండి. నైనా వారి పక్షముగా నాకు న్యాయము చేయి అని ప్రాధేయపడడం నేర్చుకోరండి. అద్భుతాలు చేయడానికి దేవుడు, ఆశీర్వాదకరమైన కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నేను అనుభవంతో చెప్తుంటున్న మాట, నాకు అనేక మంది అనేక రీతులుగా కీడు చేసినప్పుడు దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేసి కీడు చేసినటువంటి వ్యక్తులను దేవుడు విడిచిపెట్టలేదు సుమా. నేనేమైనా అంటే ఆ మాట ఉండిపోయేది, నేనేమైనా చేస్తే అది చేసింది ఉండిపోయేది. కానీ దేవుణ్ణి ఏమి చేయగలరు? నాకు కీడు చేసినటువంటి ఓ వ్యక్తి స్వయంగా నాతోటి చెప్పినటువంటి మాట, ప్రదీప్, మీ దేవుడు చాలా గొప్పవాడు, నేను నిన్ను నాశనం చేయాలనుకున్నాను, నీ దేవుడు నన్ను నాశనం చేశాడని అతడు చివరి మాటలు ఇవి నాతో పంచుకున్నాడు. తర్వాత అతను చాలా చిన్నోడు, చాలా చిన్న వయసు, చనిపోయాడు.
నేను అంటున్నాను, నీకెవరైనాను ఇబ్బంది కలిగిస్తే అతని పక్షముగా దేవుని పాదాల దగ్గరకు రా. నేను నిన్ను నాశనం చేయాలి అనుకున్నాను, నీ దేవుడు చాలా గొప్పడు, నీ దేవుడు నన్ను నాశనం చేశాడు అన్నాడు. అతడు చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడు. దీని పిల్లల ఈ ఉదయకాల సమయంలో శత్రువుల మధ్యన విందువు అనుగ్రహించే దేవుడు, నూనెతో తల అంటి గిన్నె నిండి పొర్లే రీతిగా ఆశీర్వదించే దేవుడు. ఇస్సాకును హెచ్చైన స్థితిలో ఉంచిన దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని కూడా హెచ్చైన పరిస్థితులకి నడిపించబోతుంటున్నారు. చివరిగా 16వ వచనాన్ని చూచి ముగించుకుందాం. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇప్పుడు అబీమెలెకు కూడా భయపడతా ఉన్నారు, అబీమెలెకు కూడా ఈర్ష్యపడతా ఉన్నారు. అబీమెలెకు అనే రాజు, ఫిలిష్తీయుల రాజు, ఓ సామాన్య వ్యక్తిగా వచ్చినటువంటి ఇస్సాకుని చూచి భయపడిపోతా ఉన్నాడు. నీవు మాకన్నా బలమైన వాడవు. ఎలా వచ్చింది ఇస్సాకు ఈ బలము? బలవంతుని చేతిలో బాణములుగా ఇస్సాకు ఉండిపోయాడు గనుకనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఇస్సాకును తనని కాని దేశంలో బలవంతునిగా స్థిరపరిచారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈ ఉదయం నీవు బలహీనుడివా? ఎలాంటి బలహీనతతో ఉన్నావు? శారీరక బలహీనత, మానసిక బలహీనత, ఆర్థిక బలహీనత, ఎవరు లేరనేటటువంటి ఏ బలహీనతతో నువ్వు ఉన్నను కానీ నా దేవుడు నిన్ను దర్శించి బలవంతునిగా మార్చబోతున్నారు. ఆయన నిన్ను ఆయన కౌగిట్లో భద్రపరుచుకొని అనేకుల ముందట నిన్నును నీ కుటుంబాన్ని బలపరచబోతున్నారు. నీకెవరైతే కీడు చేశారో వారందరి ముందట నీ గిన్నె నిండి పొర్లు రీతిగా ఆయన దీవించి హెచ్చించబోతున్నారు. మిక్కిలి ప్రియులారా, ఈ ఉదయం ఆయన పాదముల దగ్గరకు ప్రాధేయపడుటకే వద్దాం. ప్రార్థించుకుందాం, అర్థించుకుందాం, అడుగుదాం, వేడుకుందాం. నైనా ఇస్సాకుకు దేవుడుగా ఉండి దీవించిన వాడా, ఇస్సాకును ఆశీర్వదించి హెచ్చు స్థితికి నడిపించిన వాడా, కృప చూపి కనికరించి మీ కాపుదల కార్యములతో నింపి మీ చిత్తానుసారంగా మీకు యోగ్యమైన భక్తి చేయవనిగా నన్ను బలపరచండి ప్రభు అని ప్రార్థించుదాం, అర్థించుదాం, అడుగుదాం. ఆయన చిత్తమును కనుగొందాం, ఆయన చిత్తానుసారంగా జీవిద్దాం. ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములు అందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఘనుడమైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నైనా. ఘన కార్యములు చేయగలిగిన దేవా, స్తుతి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఇస్సాకు గెరారు దేశంలో, ఫిలిష్తీయుల దేశంలో, అన్య దేశంలో ఆశీర్వదింపబడిన వారిగా, హెచ్చింపబడిన వారిగా, ఫిలిష్తీయులు మాత్రమే కాదు, ఫిలిష్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు కూడా భయపడే రీతిలో నీ బిడ్డను ఆశీర్వదించినవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ప్రభువా, మా పక్షముగా నీవు ఉన్నప్పుడు మేము దేనికి భయపడాల్సిన పని లేదు అని ఈ ఉదయం మాతో మాట్లాడిన వాడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మేమే కానీ, మా దేశస్తులే కానీ ఏ శత్రు దేశం వల్ల భయపడకుండా, శత్రు దేశాలు ఈర్ష్యపడే రీతిలో మేము భక్తి చేసి మా దేశ అభ్యున్నతి కొరకు మేము పాటుపడేవారుగా మమ్మలను పురికొల్పమని వేడుకుంటా ఉన్నాము. మా నాయకులకు సమయోచితమైనటువంటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభువా. వివేకముతో మసలుకొని జ్ఞానం అనుగ్రహించండి తండ్రి.
తెలివి గలవారమని అనుకోకుండా అనేకమైనటువంటి ఆలోచనలతో, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. కరువు వచ్చినప్పుడు మీ మాట విన్నటువంటి ఇస్సాకు వలె ఇక్కడున్నటువంటి ప్రజలే కానీ, ప్రభుత్వమే కానీ మంచి మాటలు విని మంచి డెసిషన్స్ తీసుకొని మంచి మార్గంలో నడిచి మంచి అయిన స్థితులకు రావడానికి కృప చేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా సమాజమును మీరు సంరక్షిస్తుంటున్నందుకు వందనాలు. మా ప్రజలను మీరు భద్రపరుస్తుంటున్నందుకు వందనాలు. నానా విజృంభిస్తున్నటువంటి కోవిడ్ బారిన అనేకులు పడినను కానీ మరణపు బారి రెడ్ జోన్లు ఎక్కువ అవుతా ఉన్నాయి. కనికరము చూపించండి. ఈ వైరస్ నుంచి తప్పించుకున్నటకు మనుషులకు బుద్ధి చెప్పండి ప్రభువా. స్థిరముగా ఉంచండి నాయనా. కనికరము కృప చూపించండి ప్రభువా. ఫిలిష్తీయుల నుండి ఇస్సాకును ఎట్లాగా రక్షించి మీ కౌగిట్లో భద్రపరిచారు, మేలును మరిచినటువంటి ప్రజల మధ్యలో మేలుకరమైన వ్యక్తిగా ఇస్సాకును ఎట్లాగా స్థిరముగా జీవింపజేశారో అట్లాగా మేము కూడా మేలు చేయవారముగా మమ్మలను దృఢపరచమని, స్థిరపరచమని, కనికరించి మీ కార్యములతో నింపి నడిపించమని మరొక్కసారి ఈ ఉదయాన్ని మాకు మీరు దయచేసి ఉదయకాల సమయంలో జన్మదినములు, వివాహ దినములు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను, శుభకరమైనటువంటి కార్యములలో ఉన్నటువంటి బిడ్డలను అంత మాత్రమే కాకుండా రోదనతో, నిట్టూర్పుతో ప్రభువా అనేక కుటుంబాలు ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మా వీర సైనికుల యొక్క కుటుంబాలు కన్నీటితో ఉన్నాయి ప్రభా. మీరు ఆదరించండి, ఆదుకొనండి, హక్కుని చేర్చండి. ఆదరణకర్త మీరు ఓదార్చమని వేడుకుంటా ఉన్నాం. ధైర్యమును, మనోస్థైర్యమును ప్రసాదించండి తండ్రి. మీకు మహిమ తెచ్చువారుగా మా క్రైస్తవ సమాజాన్ని భద్రపరచమని ప్రార్థించు ప్రార్థనా యోధులుగా, దేశ క్షేమం కొరకును, ప్రజల క్షేమం కొరకును ప్రార్థించు ప్రార్థనా యోధులుగా మా క్రైస్తవ సమాజాన్ని స్థిరపరస్తారని తిరిగి శనివారం ఉదయం మేము కలిసి స్తుతించు పర్యంతము మీ కనికరపు కాపుదలతో మమ్ములను భద్రపరచమని, బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, మేలు చేసి మా ద్వారా మీరు మహిమ పొందుకునమని యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన పరిశుద్ధ పదం ఆమేన్. పరమ తండ్రి అయిన, సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్తయు మనలను ఎంతవరకు సంరక్షిస్తున్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తయు వాక్యము మనకు బోధిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కనికరపు కాపుదల మనకు, మన కుటుంబాలకు, మనకు, మన ప్రజలకు, మన దేశానికి సమస్త విషయాల్లో తోడండి ఆశీర్వదించాను కౌగిట్లో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. తిరిగి శనివారం ఉదయం 6 గంటలకు ప్రభు పాదాల దగ్గర తిరిగి కలుసుకొని స్తుతించుదాము. అంతవరకు కన్న తండ్రి అని కౌగిట్లో మనలను, మన కుటుంబాలను భద్రపరిచి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.